వరంగల్ చపాటా చిల్లీ, దీన్నే టమాటా చిల్లీ అని కూడా అంటారు. ఇది చాలా ఫేమస్ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో. ఇదొక విభిన్నమైన వెరైటీ ఆఫ్ చిల్లీ అనమాట. సెంట్రల్ తెలంగాణ అగ్రో క్లైమేట్ జోన్లో ఎక్కువ పండుద్దనమాట. రీసెంట్గా ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీ వార్తలో ఉంది. ఎందుకంటే దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది, జిఐ ట్యాగ్ వచ్చింది. భౌగోళిక సూచిక, ఇదొక భౌగోళిక సూచి అని చెప్పి ఒక గుర్తింపు వచ్చిందనమాట. ఈ చిల్లీలు చాలా చాలా ఫేమస్ అనమాట. ముఖ్యంగా ఇవి చాలా తక్కువ, అంటే మామూలుగా పచ్చిమిరపకాయ అనగానే కారం అంటాం కదా, ఇది కారం తక్కువ చిల్లీలు. మంచి టమాటా రెడ్ కలర్లో ఎర్రగా ఉంటాయి అన్నమాట. రెడ్ కలర్ డిఫరెంట్గా మంచి రౌండ్ షేప్లో ఉంటాయి. ఆల్మోస్ట్ టమాటా లాగా ఉంటాయి అనమాట. మామూలుగా పచ్చిమిరపకాయలు పొడుగ్గా ఎండిపోయినట్టు అట్లా ఉంటాయి కదా, వీటిలో మాయిశ్చర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అంటే తేమ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీ ఎక్స్పోర్ట్ కూడా బాగా చేస్తారు. ఈ చిల్లీలో ఔషధ గుణాలు, న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి. తర్వాత ఈ చిల్లీలో మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. తక్కువ కారం, కాస్త తీయగా ఉంటుందన్నమాట. ఈ విత్తనోత్పత్తి కూడా, అంటే ఈ సీడ్స్ కూడా రైతులు తమకు తామే స్వయంగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. దాదాపు మనం చూస్తే కనుక ఇప్పుడు దాని ఖరీదు, ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీ ఖరీదు మార్కెట్ వాల్యూ కేజీ 300 ఉంటే జిఐ ట్యాగ్ వస్తే రైతులకు చాలా ఉపయోగపడుద్ది. ముఖ్యంగా కేజీ 500, 600 దాకా పోద్దని చెప్పి ఇప్పుడు నమ్మకం వ్యక్తం చేస్తున్నారన్నమాట.